వైకుంఠ ఏకాదశికి హైదరాబాద్ లంగర్ హౌస్ లోని అతి పురాతనమైన చారిత్రకమైన మీసాల రామయ్య దేవాలయం ముస్తాబవుతోంది. రేపు వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఈసారి ప్రత్యేక అలంకరణగా 12 జ్యోతిర్లింగాలతో పాటు 18 శక్తి పీఠాల అమ్మవార్ల రూపాలు, దశావతారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతుందని తెలిపారు మఠాధిపతి శ్రీ రాహుల్ దాస్ బాబా. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు నిర్వాహకులు. श्री रामचंद्र जी मठ संगम लंगर हाउस बापू घाट वैकुंठ एकादशी का बहुत भव्य तैयारी हो रहा है और कल 10 तारीख का वैकुंठ एकादशी महोत्सव है, जिसमें कि उत्तर द्वार बहुत हर एक वर्ष की तरह इस वर्ष भी बहुत ही अच्छे तरीके से अलंकार का डेकोरेशन का काम चल रहा है और इसमें हमारे 12 ज्योतिर्लिंग और 18 शक्तिपीठ का दृश्य दर्शाया जाएगा बाहर, और भगवान दशा अवतार के भी दृश्य बालाजी के मंदिर के बाजू में ये सब प्रोग्राम की तैयारी चल रहा खूब ज़ोर शोर से। कल जितने भी हमारे बालाजी के भगत हैं और हिंदू प्रेमी, हिंदुइज्म को मानने वाले हैं, सब आइए, बालाजी भगवान का उत्तर द्वार से दर्शन कीजिए और अपने अपने जीवन सफल बनाइए। खूब अच्छी तरह से व्यवस्था चल रहा है और इसी तरह आइए और खूब भगवान से अपना अपना आशीर्वाद लेके जाइए। సంగమఠ్ శ్రీ రామచంద్రాలయం దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. గత సంవత్సరం మాదిరిగానే కాకుండా ఈ సంవత్సరము అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ముగించుకొని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అనేకమైనటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కని విని ఎరగని రీతిలో ఈ సంవత్సరము కొన్ని వందల రకాల పుష్పాలతో వివిధ రాష్ట్రాలలో వచ్చినటువంటి కళాకారులచే పుష్పాలంకరణ అలాగే విశేషమైనటువంటి తమిళనాడుకు చెందినటువంటి కళాకారులచే విశేషమైనటువంటి స్వామివారి యొక్క అలంకారం కూడా జరుగుతుంది. రేపు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారికి విశేష అభిషేకము, అలంకరణ, తదుపరి వైకుంఠ ద్వార దర్శనం దగ్గర ద్వార పూజ జరిగి స్వామి ద్వార దర్శనానికి కూడా 3 గంటల 40 నిమిషాలకు ద్వారం తెరుస్తారు. భక్తులకు కూడా మేము ఎలాంటి సౌకర్యాలు చేశామంటే, ఈసారి మా సంఘం రామాలయం టెంపుల్ తరఫు నుంచి 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు అవి మేము చేసి వాటిని ఏంటంటే చేసుకునే వాళ్ళకు కూడా దర్శనాలు ఇక్కడ చేపించి, అలానే అనంత పద్మనాభ స్వామి మొత్తం పుష్పాలతోటి అలంకరణ, న్యాచురల్ పుష్పాలతోటి అనంత పద్మనాభ స్వామి, శ్రీ రాముల వారిది దశావతారాలు, ప్లస్ మేము ఇది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, బారికేడింగ్స్ కానీ అన్ని వ్యవస్థలు కూడా చాలా మేము పకడ్బందీగా ఒక 4-5 డేస్ నుంచి చాలా కష్టపడుతున్నాము. ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వాళ్ళకు కూడా మేము సహకరిస్తామని వాళ్ళు కూడా చెప్పారు. చాలా